హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక గ్యాస్ సిలిండర్ బుకింగ్పై కొత్త రూల్స్ ఇక నుంచి ఇలాగే తీసుకోవాలి అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ రోజుల్లో ప్రతిదానికి కూడా ఈకేవైసీ కంపల్సరీ. అది లేకపోతే పనే జరగదు. నీకు ఒక పథకం వర్తించాలన్నా ఈకేవైసీ, బ్యాంకుల్లో పని జరగాలన్నా ఈకేవైసీ, ఇప్పుడు మళ్ళీ కొత్తగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలన్నా కానీ ఈకేవైసీ కావాల్సి వచ్చేది. ఈకేవైసీ చేయించుకొని గ్యాస్ వినియోగదారులకు గత నెలాఖరు నుంచి సిలిండర్ బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈకేవైసీ లేకుంటే భవిష్యత్తు సమస్యలు తప్పవంటూ గ్యాస్ కంపెనీలు ఎన్నోసార్లు హెచ్చరించాయి. ఆ మాటలు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు చాలామందికి గ్యాస్ బుకింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీపం పథకం ద్వారా డిపాజిట్ చెల్లించకుండానే ఉచితంగా కనెక్షన్, పొయ్యి, రెగ్యులేటర్ పొందారు. దీపం పథకం కింద లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. అయితే ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంటే వారే ఈకేవైసీ చేయాల్సి వచ్చేది. దాంతో చనిపోయిన వారి బంధువులు అధికారికంగా వాడుతున్న కనెక్షన్లకు ఇబ్బంది అయింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న వేలిముద్రలు నమోదు కాని వృద్ధులు కూడా ఉన్నారు. ఇక వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈకేవైసీ లేకపోవడంతో గ్యాస్ బుకింగ్ నిలిచిపోవడంతో పాటు కేంద్రం గ్యాస్పై ఇస్తున్న సబ్సిడీ కూడా అకౌంట్లో జమ కావటం లేదు. ఎవరివైనా గ్యాస్ కనెక్షన్లు తాత్కాలికంగా నిలిచిపోతే మళ్ళీ పునరుద్ధరించుకోవటానికి అవకాశమైతే ఉందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. ఈకేవైసీ చేయించుకోవాలి అనుకున్న వారు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్ళి ఆధార్ ఇస్తే అక్కడ ఉన్నవారే అంతా చూసుకుంటారు. ఆధార్ ఇవ్వగానే వేలిముద్ర తీసుకొని గ్యాస్ కంపెనీ నిర్వాహకులు ఈకేవైసీ పూర్తి చేస్తారు. వృద్ధాప్యంలో ఉండి ఎవరైనా వేలిముద్రలు పడకపోతే వాళ్ళు మాత్రం ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిందే. అక్కడ ఐరిస్ తీసుకొని ఈకేవైసీ అప్డేట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా మంచం మీద ఉంటే వాళ్ళ కనెక్షన్లను కుటుంబ సభ్యుల పేరు మీద మార్చుకునే అవకాశం కూడా ఉంది.